వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీ. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ అందించండి. 45వ కవిగా సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి ఆధునిక కవులలో కాలం 1897 1982 మధ్య కాలంలో జీవించినటువంటి వారు. ఇతని యొక్క తల్లిదండ్రులు బుచ్చి నరసమ్మ, సుబ్బయ్య. వీరు గోదావరి జిల్లాలోని కాండ్రిక అగ్రహారంలో జన్మించారు. ఇతని రచనలు చూస్తే ఖడ్గతిక్కన్న, కావ్యమంజరి, జాతక కథాగుచ్ఛము, తత్సమ చంద్రిక, లక్షణ గ్రంథం ఇది, వాసవదత్త, రేణుక విజయం, పువ్వుల తోట ఖండకావ్యం, నడమంత్రపు సిరి ఆదిక్షేప కావ్యం, కావ్యాలంకార సంగ్రహ వాక్య. సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గురువు వేలూరి శివరామ శాస్త్రి. వీరు కావ్యాలంకార సంగ్రహణంకు 700 పూటలతో అద్భుతమైన విమర్శన వాక్యం రాయడం జరిగింది. మరో కవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, ప్రముఖులు, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఇతను 1897 1980 మధ్య కాలంలో జీవించినటువంటి వారు. పీఠాపురంలో 1-11 నెల 1897లో జన్మించారు. చంద్రపాలెం, పీఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో. సీతమ్మ తమ్మన్న శాస్త్రులకు జన్మించారు. ఇతని యొక్క ఆరాధ్య గురువులుగా కూచి నరసింహ పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఇతని యొక్క బిరుదులు ఆంధ్రశైలి, ఆంధ్ర కిడ్స్, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ. ఇతని ప్రసిద్ధి భావకవిత భాస్కరునిగా, భావకవిత ప్రతినిధిగా ప్రసిద్ధి. ఇతని యొక్క రచనలు మనం గమనించినట్టయితే ఖండకావ్యాలు, సంస్కృత, కృష్ణపక్షము, ఊర్వశి, ప్రవాసం, పల్లకి, కార్తీకి, కన్నీరు, శ్రావణి, ఆకలి లాంటి ఖండకావ్యాలు, బ్రహ్మ సమాజ కృతులు, మహతి, పద్యావళి, అలాగే అనువాదం తిరుప్పరు, యక్షగానం శ్రీ విప్రనారాయణ, గేయనాటికలు శర్మిష్ఠ, కృష్ణాష్టమి, గౌతమి, యమునా విహారి, ఏడాది పొడవున, వెనుకుంజం, ధనుర్ధస్సు, గీతా సంపుటలు, లలిత గీతాలు, మేఘమాల సినీ గీతల సంపుటి, సంగీత రూపకాలు అతిథిశాలి, కొత్త కోవెల, రాజఘట్టం, చౌరస్తా, ఋతుచక్రం. వచన రచనలు అప్పుడు పుట్టి ఉంటే వ్యాస సంపుటి, ఏకాంత సేవ, పీఠిక, 25 సంవత్సరాల తెలుగు కవిత్వం, బసవరాజు అప్పారావు మధుర స్మృతి, అన్నమాచార్య, బహుకాళ దర్శనం, పుష్పలావికాలు సంపుటికలు. భావకవిత్వోద్యమ నిర్మాత ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవిత్వానికి, భావకవికి పర్యాయపదాలుగా భాషించే కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి. ఆత్మాశ్రయ కవితా ధోరణికి గురుపీఠంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి నిలిచారు. భావి కవిత్వంను ఒక స్థాయికి తెచ్చి ఊరూరా తిరిగి ప్రచారం చేసిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. రూపంలోను, రచనలోను, వేషంలోను భావకవితా ప్రతినిధి దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రిపై మొదట బ్రహ్మ సమాజం ప్రభావం కలదు. కృష్ణశాస్త్రి తొలి రచన కృష్ణపక్షం. ఇది 1925లో వెలువడింది. కృష్ణపక్షం కావ్యంలో మొత్తం 60 కవితా ఖండికలు ఉన్నాయి. కృష్ణపక్షం కావ్యానికి ముందు మాట రాసినవారు శివశంకర స్వామి. కృష్ణశాస్త్రి తన కృష్ణపక్షమును పీఠాపురం రాజు అయినటువంటి రావు వెంకట కుమార మహిపతి సూర్యారావు బహదూర్కు అంకితమిచ్చాడు. నవ్విపోవుదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరుపు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు. నిరాశకు దుఃఖానికి ప్రతీక అయిన దేవులపల్లి వారి రచన కృష్ణపక్షం. కృష్ణపక్షంలోని మిక్కిలి ప్రసిద్ధిగాంచిన కవిత స్వేచ్ఛాగానం. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నునులేత రెమ్మనై ఈ అడవిని దాగిపోన అన్న ప్రసిద్ధ ప్రకృతి గీతం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది. జయ జయ ప్రియ భారతి జనహిత్రి దివ్యధాత్రి అనే దేశభక్తి గేయం మహతి కవిత సంపుటిలోనిది. నాకు గదులు లేవు, నాకు సస్సులు లేవు, నేను హేమంత కృష్ణనంత శర్వరిని అని దేవులపల్లి కృష్ణ చెప్పుకున్నారు. ఎవ్వరని ఎంతరో నన్ను ఏననంత శోక భీకర తిమిరలోకైకపతిని అని దేవులపల్లికి ప్రకటించుకున్నారు. కృష్ణశాస్త్రి సృష్టించిన అపరూప ఊహ సుందరి ఊర్వశి. ఖండకావ్య ప్రక్రియను సుసంపన్నం చేసిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. మూగబోయిన నాగులమ్మలను కూడా నిద్రపోయిన సెలయేటి రుదలు గలవు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు.
పక్షినయ్యెదను చిన్న వృక్షమయ్యెదను మేఘమయ్యెదను చిగురాకునయ్యెదను అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు. ఎలసలిలంబు పారు గాడ్పెల విసురు ఎలనా హృదయంబు ప్రేమించు నిన్ను ప్రేమ కొరకు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పుకోవడం జరిగింది. అలాగే భార్య మరణించిన ఆమె కోసం దేవులపల్లి వారు రాసిన కావ్య సంపుటి కన్నీరు. వివిధ ఉద్యమాల ప్రభావం ఉన్న కృష్ణశాస్త్రి కవితా ఖండిక నిశ్రేణి. కృష్ణశాస్త్రి తన శర్మిష్ఠ కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే బెజవాడ గోపాలరెడ్డి గారికి. కృష్ణశాస్త్రి తన ధనుర్ధాసును కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? పివి రాజమన్నూరు. కృష్ణశాస్త్రి తన పల్లకి కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే అచ్చాటం జానకిరాం. క్యాన్సర్ వ్యాధి రావడంతో స్వరపేటిక కోల్పోయి మోగతనం వచ్చింది. అయినా గూడు చెదిరిపోయిన గువ్వ వెతుకుతూనే ఉంటుందన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఊర్వశిని ప్రేమిస్తే లోకంలో ఎవరిని ప్రేమించకుండా ఉండలేము అన్న కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఏను మరణించుచున్నాను ఇటు నశించి నా కొరకు చెమ్మగిళ్ళు నయనమ్ము లేదు అని వేదన చెందిన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రిపై పలువురు ప్రశంసలు గమనించినట్టయితే కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఇక్షుర సర్ణవం అన్నారు శ్రీరంగం శ్రీనివాసరావు. కృష్ణశాస్త్రిని ఆంధ్రశైలి కవితా వసంతుడు సంబోధించిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీ కృష్ణశాస్త్రి ఒక గాంధర్వ గీతం అన్నారు శ్రీనారాయణ రెడ్డి. కృష్ణశాస్త్రి కవిత్వాన్ని కిడ్స్ శైలి కవిత్వంతో పోల్చినారు విశ్వనాథ సత్యనారాయణ. దేవులపల్లి మరణ సందర్భంలో ఆంధ్రదేశపు నిలువుటద్దం పగిలిపోయింది అంటూ శెల్లి మళ్ళీ మరణించాడు అన్నారు శ్రీరంగం శ్రీనివాసరావు. కృష్ణశాస్త్రి కవిత్వ స్థాయిని అందుకోవడం ఎవరికి సాధ్యం కాలేదు. అయినా బాటలో వెలువరిన రచనలు పిల్లవసు చరిత్రలే అని శ్రీశ్రీ గారు అన్నారు. నేటి కాలపు కవిత్వం లైబ్రరీలో బూజు పట్టుతుంది. కృష్ణశాస్త్రి కవిత్వం భావ కవితను పరాకాష్ఠగా నిలిచిపోయింది అని శ్రీశ్రీ అన్నారు. కృష్ణశాస్త్రి ముందు తమంతా పగటి చుక్కలమే అన్న సినీ గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి. భావ కవిత్వోద్యమంలో ఎక్కువగా విమర్శకు గురైన గ్రంథం కృష్ణపక్షంపై శుక్లపక్షం అనే విమర్శన గ్రంథం రాసిన వారు అనంతం పంతులు రామలింగ స్వామి. కృష్ణశాస్త్రి పాటలు రాసిన మొదటి సినిమా మల్లీశ్వరి 1942లో వెలువడినటువంటిది. మరో కవి భామిడిపాటి కామేశ్వరరావు భాకార. ఇతను 1897-1958 మధ్యకాలంలో జీవించారు. భామిడిపాటి లచ్చమ్మ, భామిడిపాటి నరసావధానులు రాజమండ్రిలో జన్మించారు. ఆశభ్రమగా ఇతని యొక్క బిరుదు. ఇతని యొక్క నాటకాలు చూస్తే వినయప్రభ, ఇప్పుడు అప్పుడు, వేషం, తగాద, ఈడు జోడు, చెప్పలేం, అన్ని తగాదాలే. ఇతని యొక్క కథలు విమానం, అయోమార్గం, ధన్యజీవి, భూతలం, దోమరాజు, తమ్ముడు, పెళ్లికి తరలి వెళ్ళడం. కథ సంపుటలు నిజం, అవును, జీవిత చరిత్ర, చంద్రుడికి. వ్యాస సంపుటలు లోకోభిన్న రుచి, మన తెలుగు, తనలో, అలాగే మాట వరస, మోజువాణి. బామిడిపాటి కామేశ్వరరావు గారు గొప్ప రచయిత, నటుడు, నాటకకర్త. కడచతపులు నాటికకర్త బామిడిపాటి కామేశ్వరరావు. అద్దె కొంపలు వ్యాసకర్త బామిడిపాటి కామేశ్వరరావు. మరో కవి శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి. ఇతను 19వ ఉత్తరార్ధంలో జన్మించారు. భావ కవిగా ప్రసిద్ధి. గౌతమి కోకిల అనే బిరుదును కలవు. సాహితీ సమితి సభ్యులు. రచన దీపావళి ఖండకావ్యాలు, ముక్తంజరి. భావ కవిత్వ యుగంలో ప్రసిద్ధి పొందిన కవులలో వేదుల సత్యనారాయణ శాస్త్రి ఒకరు. వేదుల సత్యనారాయణ శాస్త్రి కవిత ఎంత నవ్యమో అంత సాంప్రదాయ సిద్ధంగా ఉంటుంది అంటారు. ఎంత కష్టమైన భావాన్నైనా వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి పద్యంలో సుఖంగా సరళీకరించగల దిట్ట అంటారు. శ్రీనాథుడు సీసములకు పేరుపడినట్టుగా ఈనాడు వేదుల వృత్తాంతములకు పేరుపడెను అన్నారు మధురాపంతుల సత్యనారాయణ గారు. వేదుల వారి వృత్తౌచిత్య ప్రతిభకు నిలువుటద్దం అంటారు కాంక్ష అనే కవిత ఖండిక. ఆమె నవనీత హృదయ నయన తరంగ
శాంతి దేవత, ఆశాపాతాంతరాళ పారిజాతమ్ము, ప్రేమ జీవన విభాత, కైశికి గీతి, నా నా తపః కల్పవల్లి అంటూ అందరినీ ఆకర్షించే భావకవిత్వాన్ని వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించారు. కాళిదాసు కావ్యాలలోని పరవమ్ము, బరువు వేదుల పద్యాల్లో కనిపిస్తాయి అని ముద్దుకృష్ణ గారు పేర్కొన్నారు. మరో కవి నాయిని సుబ్బారావు. జననం 29/10/1899. అచ్చమైన భావకవి అని ప్రసిద్ధి. ఇతని యొక్క రచనలు సౌభద్రుని ప్రణయ యాత్ర, మాతృగీతాలు, స్మృతి గీతాలు, విషాద మోహనం, వేదన వాసుదేవం, భాగ్యనగర కోకిల, జన్మభూమి, ఫలశ్రుతి, సౌందర్య లహరి. సౌభద్రుని ప్రణయ యాత్ర నాయని సుబ్బారావు రాసిన ఉత్తమ స్థాయికి చెందిన ఆత్మాశ్రయ కావ్యం. తన ప్రియురాలు వత్సలను దక్కించుకొనుటకు నాయిని సుబ్బారావు పొందిన వేదనే సౌభద్రుని ప్రణయ యాత్ర జాలువరింది. అలాగే నోరి నరసింహ శాస్త్రి. ఇతను 1978లో 1900 మధ్యకాలంలో జీవించారు. తల్లిదండ్రులు మహాలక్ష్మి, హనుమత్ శాస్త్రి. గుంటూరు జిల్లాలో. ఇతని కవి సామ్రాట్ అనే బిరుదు ఇతను కూడా కలదు. గమనించండి, కవి సామ్రాట్. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, కన్నడ భాషల్లో గొప్ప పండితుడు నోరి నరసింహ శాస్త్రి గారు. ఇతని యొక్క రచనలు గీతమాలిక, భాగవతావరణం, పద్యనాటిక, సోమనాథ విజయం నాటకము, నారాయణ భట్టు నవల, రుద్రమాదేవి నవల, స్వయంవరం, వరాగమనం. వీరి పూర్తి పేరు వెంకటలక్ష్మీ నరసింహ శాస్త్రి. వీరు వృత్తిరీత్యా న్యాయవాదులైన ప్రవృత్తిరీత్యా సనాతన ధర్మవాది. వీరు శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి వద్ద దీక్ష స్వీకరించి విజ్ఞానానంద అనే నామకరణాన్ని స్వీకరించారు. వీరు సాహితీ సమితి కార్యదర్శి గారు, రాష్ట్ర సాహితీ అకాడమీ ఉపాధ్యక్షులుగాను పనిచేశారు. వీరు నవ్య సాహితీ పరిషత్ను స్థాపించినారు. మరో కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. కాలం 1901-1989. ఇతనికి అభినవ తిక్కన అనే బిరుదు కలదు. ప్రసిద్ధి తెలుగు లెంకగా, మహాత్ముని ఆస్థాన కవిగా. ఇతని యొక్క రచనలు కృతులు, ఖండ కావ్యాలు, మహాత్మకథ, ఆత్మార్పణం, రాష్ట్రగానం, ధర్మజ్యోతి, పరిగపంట, ఉదయగానం, శబళ, గీత దర్శనం, సర్వోదయగానం, తెనుగు నీతి, తెనుగు లెంక, నేను, పైరపంట, సమదర్శి, పెదకాపు మొదలైనవి. శతకాలు రామలింగేశ్వర శతకం, రామశతకం, గాంధీ తారావళి. ఇతని యొక్క ఆత్మకథ నా కథలు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు తెనుగు లెంకగా సుప్రసిద్ధులు. మహాత్ముని ఆస్థాన కవి అనిపించుకున్న కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. తుమ్మల సీతారామమూర్తి చౌదరి తన రచనల్లో ఎక్కువ భాగం గాంధీ మహాత్ముని గురించే రాశారు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు మహాత్ముని ఆత్మకథను తెలుగులోకి పద్యకావ్యంగా అనువాదించారు. 1936లోనే మహాత్మా గాంధీ స్వీయ చరిత్రను ఆత్మకథ పేరుతో తుమ్మల సీతారామమూర్తి చౌదరి స్వతంత్ర కావ్యంగా రాశారు. ఆధునిక కాలంలో మహాకావ్య రచన చేసిన కొద్ది మందిలో తుమ్మల సీతారామమూర్తి చౌదరి ఒకరు. నా కృతులన్నింట ఉత్తమము పవిత్రమునైన ఈ కావ్యము నా సరస్వతానుభూతికి, నా తెలుగుదనమునకు మూలము, నా భాగ్యమని తలంతును అని తుమ్మల వారు తమ ఆత్మకథ అన్న కావ్యానికి గురించి చెప్పుకున్నారు. రాష్ట్ర సిద్ధి కొరకు రక్తంబు గార్చిన కవిని నేను, గాంధీ కవిని నేను, భడలి తల్ల భాష కూడెంబు సేయ కవిని నేను, దేశి కవిని నేను అని పలికిన మహా సహజ కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఆంధ్రుడవై జనించితి, వాంధ్రుడవై అనుభవింపుము, యుర్విభావం బాంధ్రుడవై మరణింపుము, మీ ఆంధ్రత్వము లేని బ్రతుకు నశింపకుమి అని తుమ్మలవారు రాష్ట్రగానంలో తన జాతీయతను చాటుకున్నారు. తుమ్మలవారు తన చరమదశలో ఇక్కట్లు పేరుతో ముక్తక పద్యాలను లోకరీతిని ప్రతిబింబిస్తూ ప్రచురించారు. నేను తెలుగువాడను అను అహంకారము నాకు ఎక్కువ, ఆ అహంకారమే నన్ను కవిగా చేసినది అని పలికిన వారు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. కలదోయి తెలుగు పలుకుల వెలంది తెలుగు నెల్లడల
భరివినందనంబు కలదు కలదో ఈ తెలుగు పెగ్గడలుమున్న అంటూ నిలుచినే కాలమొకలీల తెలుగు బిడ్డ అనే తుమ్మల వారు రాష్ట్రగానం చేస్తూ ఆశావాదాన్ని ప్రకటించారు. గడియారం వెంకట శేషాశాస్త్రి కాలం 1901-1981 మధ్య కాలంలో జన్మించారు. నెమళ్ళ దిన్నె గ్రామం, జమ్మలమడుగు, కడప జిల్లాలో నరసమాంబ రామయ్యలకు జన్మించారు. ఇతను కవిసింహ, కవితా వసంత, అవధాన, పంచానన అనే బిరుదులు కలవు. ఇతని యొక్క రచనలు శ్రీ శివభారతము, మురారి, పుష్పబాణ విలాసము, రఘునాథీయము, మల్లికామారుతము, వాస్తుజాంత్రి, అముద్రితము, శ్రీనంత కవితా సామ్రాజ్యము, విమర్శ గ్రంథం ఇవి అతని యొక్క రచనలు. గడియారం వెంకట శాస్త్రి గారు దుర్భారక రాజశేఖర శతావధానితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రాశారు. గడియారం వారి పేరు చెప్పగానే తెలుగు పాఠకులందరికీ గుర్తుకు వచ్చే రచన శ్రీ శివభారతము. పరతంత్రాన్ని నిరసించి స్వతంత్ర కాంక్షను అనువనువున రగొల్పిన గడియారం వారి మహాకావ్యం శ్రీ శివభారతము. ఆధునిక పంచమ కావ్యాలలో గడియారం వారి శ్రీ శివభారతము చాలా ప్రముఖమైనది. పురిపండ అప్పలస్వామి ఇతను 1904-1982 మధ్య కాలంలో జీవించిన కవి, అభ్యుదయ కవిగా ప్రసిద్ధి. సాలూరు, విజయనగరం జిల్లాలో జన్మించారు. కళాప్రపూర్ణ అనే బిరుదు కలదు. ఇతడు బెంగాలీ, హిందూ, ఒరియా భాషలో పండితుడు. ఇతని యొక్క రచనలు పులిపంజ కవితా సంపుటి, పంచమ విలాపం పద్యకావ్యం, విస్మయం గేయకావ్యం, మహమ్మద్ చరిత్ర, హంగేరి విప్లవం, సౌధామిని ఆంగ్ల రచన, సంగ్రహ భారతం, విశ్వకథావిధి, పిల్లల కథాసాగరం, అనాల పతాకం గేయం, భారతదేశం మా దేశం గేయం, పద్మనాభం గేయం, సంధ్యావందనం గేయం, స్వర్గానికి నరకానికి గేయం, ప్రేతభూమి గేయం, దైవం గేయం. భావకవిత్వంపై తిరుగుబాటు చేసిన తొలితరం కవులలో పరిపండ అప్పలస్వామి ఒకరు. పురిపండ అప్పలస్వామి ఆంధ్ర విశ్వాసముల పట్ల తీవ్ర నిరసనను దైవమన్న గేయం ద్వారా వ్యక్తం చేయటం జరిగింది. భారత, భాగవత, రామాయణ కావ్యాలను వాడుక భాషలో పురిపండ అప్పలస్వామి రచించారు. శ్రీశ్రీ ప్రభావ కవితా సంపుటికి పీఠికి రాసినవారు పురిపండ అప్పలస్వామి. ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రాసినవారు పురిపండ అప్పలస్వామి. కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించాను నేను, అది శ్రీశ్రీలా వెలిగింది అని అన్నారు పురిపండ అప్పలస్వామి గారు. రచయిత సిస్ల ఉమామహేశ్వరరావు. ఇతని యొక్క కాలం 1906-1965. ఇతను వచన కవితకు ఆద్యునిగా ప్రసిద్ధి. ఇతని యొక్క రచనలు నవమి చిలుక 1938, విష్ణుధను 1938. భావకవిత్వంపై తిరుగుబాటు చేసిన తొలితరం కవులలో శిష్ట ఉమామహేశ్వరరావు ఒకరు. శిష్ట ఉమామహేశ్వరరావు 1930 నుంచి రచించిన వచన గీతములు 1938లో నవమి చిలుక, విష్ణుధనువు అన్న 2 కవితా సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. గ్రామీణ జీవితంలోని వివిధ సంఘటనలు నవమి చిలుకలోని ఇతివృత్తం. విష్ణుధనువు ప్రణయ కావ్యం. విష్ణుధనువు కావ్యంలోని నాయకీ నాయకులు సీతారాములు. శిష్ట ఉమామహేశ్వరరావు కవిత్వంలో సింబాలిజం ప్రభావం ఉన్నట్లు విమర్శకులు భావిస్తున్నారు. వచన కవిత్వానికి ఆద్యుడు శిష్ట ఉమామహేశ్వరరావు. తొలి తెలుగు వచన కవిత సంకలనం విష్ణుధనువు. శిష్ట ఉమామహేశ్వరరావు తన కవిత్వాన్ని ప్రహ్లాద కవిత్వాన్ని పేర్కొన్నారు. విష్ణుధనువు కావ్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ సమీక్ష రాశారు. నవమి చిలుక కావ్యానికి త్రిపురనేని గోపిచంద్ సమీక్ష రాశారు. ఈయన తన కవిత్వంలో ఇది పూర్వ కవిత్వం కాదు, ఇది నవ్య కవిత్వం కాదు, ఇది భావ కవిత్వం కాదు, ఇది నూతనంలో నూతన కవిత్వం అని చెప్పుకున్నారు శిష్ట ఉమామహేశ్వరరావు. శిష్ట కవిత్వం సమాలోచనం అన్న పరిశోధన గ్రంథం ఏటూరి ప్రసాద్. నెక్స్ట్ శ్రీరంగం నారాయణ బాబు. ఇతను 1906-1961లో జన్మించారు. ఆది వాస్తవికతవాదిగా ప్రసిద్ధి. రచనలు మౌన శంఖం కవితా సంపుటి, రుధిరజ్యోతి వచన కవితా సంపుటి, మెనుగురులు, వలపు చలుములు, దేశమాత. రుధిరజ్యోతిర్ జ్వాల నా లాలన ప్రియుండ, విప్లవ ఋషిని విద్రోహ కవిని, అహవరంగం నా హృదయ తరంగం, పగిలిన కలైజాలే నా పాటల జలైజాలు అనే కథన కుతూహల రాగం ఆలపించారు శ్రీరంగం నారాయణ బాబు. భగవత్ సింగ్పై నారాయణ బాబు రాసిన ఖండిక మంచి కవిత. నారాయణ బాబుకి సామ్యవాద దృక్పథం ఉందని అనటానికి, అభ్యుదయ భావావేశం గల వాడడానికి
గడ్డిపరక అనే ఖండిక చాలు. విశాఖపట్నం అనే ఖండికలో నారాయణబాబు నగరాన్ని కొత్త పార్శ్వంలో విలక్షణ రీతిలో వర్ణిస్తాడు. నారాయణబాబు కవిత్వంలో ఆది వాస్తవికతను ఎక్కువగా ఉంది. కవిత్వంలో అరాచక వ్యాధి, సాహిత్యంలో విప్లవకారుడు అని నారాయణ బాబుని ఆరుద్ర ప్రశంసించారు. కనురెప్పల సెజ్జ మీద కళ్ళజోడు, ముక్కుతోడు విభచరించే, నట్టింట్లో చిల్లువడిన మజ్జిగ కుండ కవ్వం చీకటి తప్ప చేసే అనే ఫ్రాయిడ్ కామ సిద్ధాంతానికి అనుగుణంగా నారాయణబాబు కవిత కూడా రాశారు. శ్రీరంగం నారాయణబాబు తన రుధిర జ్యోతిని శ్రీశ్రీకి అంకితం ఇచ్చాడు. నడవండి నడవండి నమించి నడవండి అని శ్రీరంగం నారాయణబాబు అన్నారు. భగవత్ సింగ్ దేశమాత, మౌనశంఖం, విశాఖపట్నం, కావలి, లెండోయ్ ఋషులు వంటి కవితా ఖండికలను శ్రీరంగం నారాయణబాబు రచించారు. ఆది వాస్తవికత వాదం సమగ్రంగా ఉన్న రచన మౌనశంఖం. సహస్రకోటి జబ్బులకు అనంతకోటి డాక్టర్లు అనే సామెతను సృష్టించిన కవి శ్రీరంగం నారాయణబాబు. వీరు ఫ్రాయిడ్ కామ సిద్ధాంతం చేత ప్రభావితుడై రాసిన కావ్యం లెండోయ్ ఋషులు. ఆధునిక కవులలో కొంతమంది కవుల గురించి కూడా నేర్చుకున్నాం. మరి కొంతమంది కవుల గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.